పసుపు సాగు అనగానే గుర్తొచ్చేది నిజామాబాద్. దేశవ్యాప్తంగా పసుపు సాగుకు కేరాఫ్ గా నిలిచిన నిజామాబాద్ నుంచి పసుపు సాగు విస్తరణకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల శ్రీకారం చుట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలో తన సొంత పామాయిల్ తోటలో అంతర పంటగా పసుపు సాగు చేపట్టారు. వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి దిగుబడులు వచ్చాయి. ఈ ప్రయత్నంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పసుపు సాగుకు మంత్రి తుమ్మల బాటలు వేశారంటూ రైతులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు తమ వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ అంతర పంటగా అంటే మొక్కజొన్న శనగ ఇది కూడా వేశాడు. ఆయన ప్రయోగాత్మకంగా పసుపు ఒకటి వేసింది. అదే పసుపు అంటే గుర్తుకొచ్చేది నిజామాబాద్ జిల్లా. అంటే ఈ ఎంపటి ఏరియాలో పండని పంట అనమాట. అది ఓన్లీ నిజామాబాద్ జిల్లాలో పండే పంట. దాన్ని సార్ ఏం చేశారంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రయోగాత్మకంగా మా తుమ్మల గారి వ్యవసాయ క్షేత్రంలో 1 సాలు 2 సార్లు పెట్టాను సార్. ప్రయోగాత్మకంగా బ్రహ్మాండంగా దిగుబడి వచ్చింది. ఇలా పామాయిల్ ఏ పంట అయినా పండిద్దని తుమ్మల గారు తన సొంత ఆలోచనతో ప్రయోగం చేశారు. అది విజయవంతం అయినది. ఈ పసుపు పంట కూడా పామాయిల్లో అంతర పంటగా వేయాలని తుమ్మల గారు నిరూపించారు.